ఇది హైలైట్స్ ఏంటంటే 2 హైలైట్స్. ఒకటి వెళ్ళిన వాళ్ళే 10 సంవత్సరాలుగా భీష్మించు కూర్చున్న వాళ్ళు నెమ్మదిగా ఇప్పుడు నిర్ణయం మార్చుకొని ఒక్కొక్కరుగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని. 2 ఏంటంటే అదే రోడ్లో అసెంబ్లీకి ప్రయాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అంటే ఆయనకి అర్థం కాలేదు. అంటే అసలు దాన్ని అదే మేడం అన్నట్టు ఏదో ఓడల్లో వేసే రోడ్లా అది చూస్తేనే అర్థమైపోతుంది. 8 వరుసల రోడ్ అది. సీడ్ అంటే నాకు చాలామంది స్పీడ్ అనుకునేవాళ్ళు. నేను అప్పుడు కూడా అనేవాడిని స్పీడ్ కాదు బాబు, స్పీడ్గా వెళ్ళిపోయేటటువంటి రోడ్డు కాదు అది. ఒక సీడ్లో ఎలాగైతే మధ్యలో లైన్ ఉంటుందో ఒకటే లైన్, అంటే ఈ మూల నుంచి ఆ మూలకి అనమాట, ఎక్కడ కూడా డివియేషన్ లేకుండా. ఆ రకంగా దానికి ఇచ్చినటువంటి పేరు నాకున్న అవగాహన వరకు. అంతే అలాగే అదే కదండి 8 వరుసల రోడ్ వేసింది. సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఇప్పుడు లాంగ్ జర్నీస్ వెళ్లే హైవే రోడ్స్ కి కనెక్టివిటీలో లోకల్ రెసిడెన్షియల్ పీపుల్, బిజినెస్ పీపుల్ వెళ్ళడానికి కనెక్టివిటీ చేసే రోడ్స్ ని సీడ్ యాక్సిస్ రోడ్ అంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవడం సరే, అందరికి అన్ని తెలియాలనేటువంటి అవసరం ఏం లేదు. మీరు నాకు పెట్టే బదులు దండం జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి ఎన్ని తెలుసుకోమని చెప్పడం ఉత్తమం. ఇంకోటి, రక్తం తాగే నరరూప రాక్షసులు రైతుల గురించి, హక్కుల గురించి మాట్లాడుతున్నారు. ఇది ఒకటి చూడండి. ఒక మహిళని అమరావతి ఉద్యమం టైంలో ఏ విధంగా ఈడ్చుకొని వెళ్తా ఉన్నారో ఒకసారి చూడండి. ఈ విధంగా మీరు చెయ్యని దాష్టికం లేదు. రైతు మహిళా రైతుల్ని మీరు అనని మాటలు లేవు, మీరు చేయని అవమానం లేదు, మీరు తిప్పని కోర్టు లేదు, గుడి లేదు. మీరు ఆ విధంగా అన్యాయం చేసి మీరు ఒక కంట కన్నీరంట. అసలు శ్రీకాంత్ గారు చెప్తా ఉంటే ఎంత కామెడీగా ఉందంటే, రైతుల గురించి, రైతుల కష్టాల గురించి, ఇబ్బందుల గురించి. సార్ నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నిన్న నేను ఒక్కటే చెప్తున్నా, 28,000 మంది రైతుల్లో 30,000 ఎకరాలలో 28,000 మంది రైతులు. వాళ్ళలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది పట్టుమని 20 మంది లేరు. ఆ 20 మంది ఉద్దేశం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. మేము చేసింది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాజధాని అమరావతిగా ఉండాలా, అభివృద్ధి చెందాలా, తద్వారా మా పొలాలకి రేట్లు పెరగాలని మేము వెళ్తే అసలు రాజధాని వద్దు, అమరావతి వద్దు, మావిగానే ముద్దు అనేసరికల్లా వాళ్ళు బిత్తరపోయి ఫీజులు ఎగిరిపోయి ఎందుకు వచ్చామరా బాబు, ఇదేదో మళ్ళీ తేడా పడేటట్టుందని వాళ్ళే తలలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినందుకు పశ్చాత్తాపడి బాధపడి 24 గంటల్లో వచ్చి వాళ్ళ పొలాల్ని రాజధాని అభివృద్ధి. విజయకిరణ్ గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి తప్పు కూడా ఏముందండి? లేదు. ఇప్పుడు ఆయన మొదటి నుంచి స్టాండ్ మొన్న మధ్య కూడా టైం అండ్ అగైన్ చెప్తానే ఉన్నాడు కదా, దానికి అన్ని వేల ఎకరాలు అవసరం లేదు, మావి కానీ నా సిద్ధాంతం, లేదంటే కనుక 500 ఎకరాలు ఈ విజయవాడ, గుంటూరు, నాగార్జున యూనివర్సిటీ దగ్గర కట్టుకోవచ్చు, ఆల్రెడీ కట్టేసి ఉన్నాయి కదా అసెంబ్లీ అవన్నీ, మిగిలిన ఏమన్నుంటే కనుక 110 కిలోమీటర్స్ మావిగన్ కారిడార్ తీసుకుందాం అని అంటున్నప్పుడు, మరి నేనే కనుక రైతు అయితే కనుక ఆయన అమరావతిని కంటిన్యూ చేస్తాడు, లేకపోతే అమరావతిని రాజధానికి ఒప్పుకుంటాడని నేనైతే నమ్మను. మరి ఇల్లెట్ట వెళ్ళారు? నేను అదే సార్ చెప్తున్నా, అక్కడికి వెళ్ళటం ద్వారా వాళ్ళ బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకుంటారు. ఓకే, అర్థమైంది. అంటే ఆ రకంగా ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ ఈ నోటిఫికేషన్ ని ఉపసంహరించుకొని మార్కెట్ రేట్ కన్నా కూడా ఇంకా అదనంగా ఏమన్నా బార్గెయిన్ చేసుకోవడానికి. ఓకే, రైట్. బార్గెనింగ్ కెపాసిటీ కోసం వెళ్ళారనేది స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కంటకులుగా మారమాకండి. వీలైతే మీరు కూడా భాగస్వాములు అవ్వండి తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుపడమాకండి. ఇప్పటికే ప్రజల యొక్క చిత్కారానికి గురి అయిపోయిన మీరు ప్రజాక్షేత్రం నుంచి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరు సహకరించకపోయినా పర్వాలేదు, అడ్డుపుల్లలు వేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భలే కామెడీ చేస్తున్నావు విజయ్, అదంతా నీదంతా మాకు చెప్తున్నావు. ఇంత కామెడీ నా బ్రహ్మానందం కూడా నేను చూస్తే కామెడీ కంటే ఇందాక మీరు రైతుల గురించి మాట్లాడే కామెడీ కంటే ఎక్కువ కాదు. ఎంఎస్ నారాయణ చేసినట్టు కామెడీ చేశారు కదా, అంతకంటే ఎక్కువ ఏం కాదు కామెడీ. ఒకటి వెళ్ళిపోయారా శ్రీకాంత్ గారు? లేరా? యాక్చువల్గా ఎండింగ్కి వచ్చేసాం, కానీ ఇప్పుడు అక్కడ మనం చూపిస్తున్న విజువల్స్ ద్వారానే అర్థమవుతుంది ఆ రైతులకి ఎంత గౌరవం ఇచ్చారనేది. వారి నిర్ణయం కోసం 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పాటు అవకాశం ఉన్న చట్టాన్ని ప్రయోగించకుండా ఇన్ని వేల మంది రైతులు ఇచ్చినా కూడా చాలా తక్కువ మంది, చాలామంది అంటున్నారు 95%, 5% అంటున్నారు. నాకు తెలిసినంత వరకు 95 కూడా కాదు, 98% వరకు కూడా 98 to 99% రైతులు ఇచ్చేస్తుంటారు. ఓన్లీ ఆ కొద్ది మంది రైతులు, అలాగే
ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలియదు. కాబట్టి వారికి గౌరవం ఇచ్చారు కాబట్టే అంత పెద్ద హైవేలో ఈవెన్ సీడ్ యాక్సెస్ రోడ్ 8 లేన్ రోడ్, అది 8 లేన్ రోడ్డుకి కూడా కొంతమంది ఒకళ్ళిద్దరు ఇవ్వడానికి ఇష్టపడకపోతే అంతవరకు కూడా దాన్ని వదిలేసి అవతల నుంచి మళ్ళీ వేసుకుంటూ వెళ్ళారు. మనం చూపిస్తున్నటువంటి విజువల్స్లో క్లియర్గా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం ఎక్కడా కూడా తమ యొక్క ఆధిపత్య ధోరణిని కానీ అలాగే తమకున్న చట్టాలని ఉపయోగించడానికి కూడా సిద్ధపడలేదు. రైతులకు గౌరవం ఇచ్చింది, వేచి చూస్తోంది. అలాగే ఇప్పటికీ కూడా పూలింగ్లో వాళ్ళకి అవకాశం ఇస్తూనే ఉంది. ఇప్పుడు మేడం చెప్పినట్టు పూలింగ్లో ఇప్పుడు తీసుకున్నా కానీ వాళ్ళకి అద్భుతమైనటువంటి రిటర్న్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక క్లోజింగ్ కామెంట్స్తో క్లోజ్ చేస్తాను. మేడం వరలక్ష్మి గారు.